ఒక దేశంలో అత్యంత కీలకమైన ఒక అంతర్జాతీయ సమావేశం జరిగినప్పుడు డిక్లరేషన్ను రూపొందించి ఆయా దేశాలను ఒప్పించడం ఆ దేశం బాధ్యత. దీనివల్ల ప్రపంచ దేశాల్లో ఆ దేశం అంతర్జాతీయ స్థాయి పెరుగుతుంది. ఈ నెల 8, 9, 10 తేదీల్లో నిర్వహించిన G20 దేశాధినేతల సమావేశాల్లో కనబరిచిన దౌత్య నీతి అన్ని దేశాలను కలుపుకుపోయి చివరకు 100% ఎలాంటి రణగొన ధ్వనులు లేకుండా న్యూఢిల్లీ డిక్లరేషన్ను అన్ని దేశాలతో ఆమోదింపజేసిన తీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వ ప్రతిభకు అద్దం పట్టిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇదివరకు G20 సమావేశాలు ఒక దేశ రాజధానిలోనో ఒకే ప్రాంతంలోనే జరిగేవి. కానీ మోడీ G20 అధ్యక్ష పదవి స్వీకరించిన ఏడాది కాలంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని 58 నగరాల్లో పలు దేశాల ప్రతినిధులతో 200కు పైగా సమావేశాలు నిర్వహించి G20 సందేశాన్ని మారుమూల ప్రజల్లోకి కూడా చేరేలా చూశారు. అసలు ఒకే భూమి, ఒకే కుటుంబం, అందరిది ఒకే భవిష్యత్తు నినాదంతో వసుదైవ కుటుంబకం స్ఫూర్తితో G20 సమావేశాలు నిర్వహించేందుకు భారతదేశం ఉద్యుక్తం కావడమే మోడీ సాహసానికి నిదర్శనం. ప్రపంచం వేర్వేరు కూటములుగా చీలిపోయిన నేపథ్యంలో ఈ స్ఫూర్తిని ప్రదర్శించేలా చేయగలగడం సామాన్యమైన విషయం కాదు. మోడీ ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిన G20 న్యూఢిల్లీ డిక్లరేషన్ ప్రపంచంలో శాంతిని ఆశించే భారతదేశం మహోన్నత సనాతన విలువలు ఎంతటి గొప్పవో అన్ని దేశాలకు చాటి చెప్పింది. ఒక దేశాన్ని మరో దేశం తీవ్రమైన పరిభాషలో దూషించడం దౌత్య నీతిలో సరైన పని కాదు. ఉక్రెయిన్పై దాడి చేసిన రష్యాను అతి తీవ్రమైన భాషలో అమెరికా, యూరోపియన్ యూనియన్, G7 దేశాలు దూషిస్తున్న నేపథ్యంలో భారతదేశం వాటి వైఖరికి భిన్నంగా గత ఏడాది ఇండోనేషియా రాజధాని బాలిలో చేసిన ప్రకటనకు భిన్నంగా డిక్లరేషన్ను రూపొందించింది. అదే సమయంలో ఉక్రెయిన్పై రష్యా దాడిని ఈ డిక్లరేషన్లో తప్పుపట్టకుండా ఉండలేదు. ఒక దేశ రాజకీయ స్వాతంత్ర్యం, సార్వభౌమికత, సరిహద్దుల సమగ్రతను ఉల్లంఘించి బలప్రయోగం చేయడం, ఆ దేశ భూభాగాన్ని స్వాధీనపరుచుకోవడం చేయడం ఏ దేశానికి సరైనది కాదని ఈ డిక్లరేషన్ స్పష్టం చేసింది. తనను ఈ డిక్లరేషన్లో తీవ్రంగా మందలించారని తెలిసినప్పటికీ రష్యా ఈ డిక్లరేషన్ స్ఫూర్తిని అంగీకరించింది. ఈ డిక్లరేషన్ ఎంతో సమతుల్యంగా ఉన్నదని రష్యాతో సహా అన్ని దేశాలు మనస్ఫూర్తిగా భారతదేశాన్ని అభినందించాయి. 83 పేరాలలో 8 పేరాలు రష్యా ఉక్రెయిన్ ఘర్షణకు కేటాయించినప్పటికీ ఈ డిక్లరేషన్ ఎన్నో కీలకమైన అంశాలపై పూర్తిగా ఏకాభిప్రాయాన్ని సాధించింది. 1. ప్రపంచ దేశాల ప్రజల భవిష్యత్తు సుస్థిరంగా, సురక్షితంగా ఉండాలంటే ఆ దేశాలన్నీ ఒక హరిత అభివృద్ధి ఒడంబడికను కుదుర్చుకోవాలన్న భారత్ ప్రతిపాదనను అన్ని దేశాలు అంగీకరించాయి. దీనివల్ల స్వచ్ఛమైన ఇంధన టెక్నాలజీలను అవలంబించేందుకు వర్ధమాన దేశాలకు భారీ ఎత్తున ఆర్థిక సహాయం లభిస్తుంది. 2. ఐక్యరాజ్య సమితి నిర్ధారించిన సహస్రాబ్ది లక్ష్యాలను వేగవంతంగా అమలు చేసి ప్రజలందరూ సమానంగా, సమతుల్యంగా అభివృద్ధి చెందేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అన్ని దేశాలు అంగీకరించాయి. 3. ప్రపంచంలో పెచ్చరిల్లుతున్న అవినీతిని ఏమాత్రం సహించకుండా తుదముట్టించాలనే నరేంద్ర మోడీ ఆశయాన్ని ప్రపంచ నేతలు అంగీకరించారు. 4. ప్రజలకు అవసరమైన డిజిటల్ మౌలిక సదుపాయాల కోసం పటిష్టమైన టెక్నాలజీని పెంపొందించాలని కూడా ఆయా దేశాలు నిర్ణయించాయి. 5. వివిధ దేశాల దీర్ఘకాల ఆర్థిక సుస్థిరతను పరిరక్షించేందుకు బహుళ అభివృద్ధి బ్యాంకులను ఏర్పరిచేందుకు G20 దేశాలు రోడ్ మ్యాప్ను రూపొందించాలని నిర్ణయించాయి. దీనివల్ల క్రిప్టో కరెన్సీలను నియంత్రించడం సాధ్యపడడమే కాక అణగారిన దేశాల్లో ఆర్థిక సంక్షోభాన్ని వేగంగా అరికట్టేందుకు సాధ్యపడుతుంది. తద్వారా చైనా వంటి దేశాలు ఆయా దేశాలను స్వాధీనపరుచుకోకుండా ఉండేందుకు వీలు పడుతుంది. 6. ఆఫ్రికా దేశాల యూనియన్ను G20 దేశాల్లో చేరాల్సిందిగా భారత్ ఆహ్వానించడం ఈ డిక్లరేషన్ స్వాగతించింది. సామాన్య మానవుడి ప్రయోజనాలను కాపాడే విధంగా ఈ డిక్లరేషన్ ఉండాలని భావించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా అందుకోసం అహోరాత్రులు కష్టించారు. మన భారతీయ దౌత్యవేత్తలు ఎన్నో గంటల పాటు పలు దేశాలతో చర్చించి ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాక డిక్లరేషన్ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్య సిబ్బంది, మెరుగైన అత్యవసర ఆరోగ్య సేవలను వచ్చే 2-3 ఏళ్లలో పెద్ద ఎత్తున పటిష్టం చేయాలని సంకల్పించింది. ప్రపంచ దేశాలన్నిటికీ ఆరోగ్యం విషయంలో ఒకే విధానం ఉండాలని భారత్ కోరింది.
ఆరోగ్య రంగంలో వివిధ దేశాలు తమ పరిజ్ఞానాన్ని పంచుకునేందుకు, మేధో ఆస్తి హక్కులను కాపాడుకునేందుకు, వ్యాక్సిన్లు, చికిత్స, ఔషధాలను అభివృద్ధి చేసేందుకు వీలుగా వనరులను సమీకరించేందుకు డిజిటల్ ఆరోగ్య కార్యక్రమాన్ని రూపొందించాలన్న భారత్ ప్రతిపాదనను అన్ని దేశాలు ఆమోదించాయి. కరోనా మహమ్మారి విపత్తు అన్ని దేశాలకు తెలిసిందే కనుక అన్ని దేశాలు ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో వివిధ పరిష్కారాలతో కూడిన వేదికను ఏర్పరచాల్సిన ప్రాధాన్యతను గుర్తించాయి. ఇది భారత్ సాధించిన మరో విజయం. G20 సమావేశాల సందర్భంగా జరిగిన ఆరోగ్య మంత్రుల సమావేశంలో విడుదల చేసిన ప్రపంచ బ్యాంక్ నివేదిక మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఆరోగ్య సమాచార రంగంలో అగాధాన్ని పూరించిందని ప్రశంసించడం గమనార్హం. G20 సదస్సుకు హాజరైన అనేక ప్రపంచ దేశాలు చంద్రయాన్ 3 విజయానికి మోడీని అభినందించాయి. ఇంటర్స్టెల్లార్ అనే హాలీవుడ్ సినిమాకు అయిన ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో భారతదేశం చంద్రయాన్ నిర్వహించిందని IMF మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జియావా ప్రశంసించారు. అతిథి దేవో భవ అన్న తమ సూక్తిని భారత్ అక్షరాలా నిరూపించుకుని అద్భుతమైన ఆతిథ్యాన్ని అందించిందని బ్రిటన్ ప్రధాని రిషి సునక్తో సహా అనేక దేశాధినేతలు అభినందించారు. అంతర్జాతీయ జీడీపీలో 85%, అంతర్జాతీయ వర్తకంలో 75% ప్రాతినిధ్యమున్న G20 దేశాల సమావేశాలను, ఆయా దేశాలతో ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేసుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉపయోగించుకున్న తీరు కూడా అనితర సాధ్యం. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్తో పాటు అనేక దేశాలతో రక్షణ, టెక్నాలజీ బదిలీ రంగాల్లో భారత్ ఒప్పందాలు కుదుర్చుకుంది. 3 రోజుల్లో మోడీ అనేక దేశాధినేతలతో 15 ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. భారత్, అమెరికా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్, యూరోపియన్ యూనియన్ తదితర దేశాల మధ్య నౌకాయాన, రైల్వే రవాణా కారిడార్కు G20 శ్రీకారం చుట్టింది. దీనివల్ల G20 దేశాల మధ్య వర్తక భాగస్వామ్యం, ఇంధన వనరులు, డిజిటల్ కమ్యూనికేషన్ల సరఫరా పెరుగుతుంది. చైనా రూపొందించిన బెల్ట్ అండ్ రోడ్ పథకానికి ఇది గట్టి జవాబు. చైనా ఆర్థిక వ్యవస్థతో సంబంధమున్న అనేక దేశాలు ఈ భారత్, మధ్య ప్రాచ్య, యూరప్ ఆర్థిక కారిడార్ పరిధిలోకి వస్తాయి. అర్జెంటీనా, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇటలీ, మారిషస్, సింగపూర్, అమెరికాలతో కలిసి జీవ ఇంధనాలను అభివృద్ధి పరిచేందుకు భారత్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ను ప్రారంభించింది. బహుళ అభివృద్ధి బ్యాంకుల సంస్కరణలపై భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాలు అమెరికాతో కలిసి మరో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాల్లో భారత్ దురాక్రమణదారైన చైనాను దూరంగా ఉంచడంలో ఆ దేశానికి తగిన గుణపాఠం చెప్పినట్లయింది. ఈ ఒప్పందాల వల్ల పేద, మధ్య తరహా దేశాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని, బహుళ అభివృద్ధి బ్యాంకు వంటి నిర్ణయాలు పేద దేశాలకే ఉపయోగపడతాయని, మొత్తం కారిడార్లో ఆర్థిక పెట్టుబడులకు లెక్కలేనన్ని అవకాశాలు ఏర్పడతాయని, ఇది మోడీ నాయకత్వ ప్రతిభకు నిదర్శనమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం అభినందించారు. ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ పార్టీకి కూడా G20 విజయాలను శ్లాఘించక తప్పలేదు. G20 డిక్లరేషన్ ఏకాభిప్రాయంతో ఆమోదం పొందడం భారతదేశానికి గర్వకారణమని కాంగ్రెస్ నేత శశి థరూర్ ప్రశంసించారు. తొలుత ఈ సమావేశాలను కూడా రాజకీయాలకు ఉపయోగించుకునేందుకు ప్రతిపక్ష నేతలు కొందరు ప్రయత్నించినప్పటికీ ప్రపంచ దేశాల స్పందన, భారతీయ ప్రజల హర్షాతిరేకాలు చూసి తమ వైఖరి మార్చుకున్నారు. G20 సమావేశాల విజయం అంతర్జాతీయ రంగంలో మోడీ ప్రతిష్టను రుజువు చేసినప్పుడు, భారత్లో ఆయన నాయకత్వం మరింత పటిష్టమైందని గ్రహించినప్పుడు ప్రతిపక్షాలు ఆ విషయం ఒప్పుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు.